అదే సర్వేస్ అన్ని జరిగాయి. అంటే మనం ఇక్కడ చెప్పేది వేరే టార్గెట్తో కదా చెప్తాం. అది ఇక్కడ నిర్మానుష్యంగా మారిన తాడేపల్లి ప్యాలెస్. సో ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ ఏమో నిర్మానుష్యంగా మారితే చంద్రబాబు నాయుడు ప్రజావేదిక సాక్షిగా తన ప్రమాణ స్వీకారం అంటున్నాడు. ఇక్కడేమో తాడేపల్లి ప్యాలెస్ ఈయన పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని పెద్ద పెద్ద గోడలు కట్టుకొని అక్కడ ఋషికొండలో ఒక ప్యాలెస్ కట్టుకొని నెక్స్ట్ అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తున్న 9వ తారీఖు అని అక్కడ ఒక ప్యాలెస్ కట్టుకొని ఇక్కడ ఒక ప్యాలెస్ కట్టుకొని కడప పులివెందుల్లో ఒక ప్యాలెస్ కట్టుకొని బెంగళూరులో ఒక ప్యాలెస్ కట్టుకొని లండన్లో ఒక ప్యాలెస్ కట్టుకొని ఈ ప్యాలెస్లన్నీ ఇప్పుడు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? ఇక్కడ ఈ కూల్ చేసిన ప్రజావేదిక ఏం పాపం చేసింది? ఆల్రెడీ అందుకే కదండి ముందు లండన్ వెళ్ళొచ్చారు మొన్న. అంతే. ఏం చేయాలి అంటే మీకన్నా నాకన్నా ఆయనకి ఎక్కువ తెలుసు. లండన్ వెళ్ళొచ్చారు కదా. అంటే చివరిసారిగా ఒకసారి లండన్ విజిట్ చేస్తే తర్వాత ఇక్కడ నాంపల్లి కోర్టుకి లేదంటే మలక్పేట జైలుకి అంకితం అవుతారు. బీయింగ్ అడ్వకేట్ అది నేను కామెంట్ చేయలేను కానీ అంటే ఇన్ని రోజులు కాపాడుతూ వచ్చింది బీజేపీనే కదా జగన్మోహన్ రెడ్డిని కంప్లీట్గా అరెస్ట్ చేయకుండా కావచ్చు లేదంటే కేసులు కోర్టుకు రాకపోయినా పట్టించుకోలేదు. యాజ్ ఎ బీయింగ్ అడ్వకేట్ మీకు ఐడియా ఉంటుంది కోర్టుకు రాకపోతే జగన్మోహన్ రెడ్డిని ఏం చేయట్లేదు. స్పెషల్ ఎగ్జామ్షన్ అనేది ఎందుకు ఇస్తారు అంటే ప్రతి వారము ప్రతి 10 రోజులు ఎవరు చీఫ్ మినిస్టర్ అయినా సరే వాళ్ళ ఒక్క నిమిషం ఖరీదు ఒక కామన్ మ్యాన్కి 10 రోజులతో సమానం. ఒక నిమిషం ఖరీదు కామన్ మ్యాన్కి ఒక 10 డేస్తో సమానం. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 crores ప్రాజెక్ట్ ఉంది, శాంక్షన్ చేయాలి, దాని మీద టెక్నికల్ పీపుల్తో కూర్చోవాలి, మాట్లాడాలి. సో వాళ్ళ టైం కామన్ మ్యాన్ కన్నా కొన్ని వందల వేల రెట్లు ఎక్కువ వాల్యూ. అది కోర్టు పరిగణనలోకి తీసుకుని ఆ పొజిషన్ కన్సిడర్ చేసి ఎగ్జామ్షన్ ఇచ్చి ఉండొచ్చు. అంతే తప్ప అతనుకి ఏదో అంటే ప్రొటెక్ట్ చేసిందని కాదు. కానీ పీస్ఫుల్టీ ఇచ్చాక కూడా ఈయన ఏ రోజు బటన్ నొక్కడానికో లేదంటే అంబులెన్స్ని ఇది చేయడానికో లేదంటే వాళ్ళ అభ్యర్థులు సపోర్ట్ చేయడానికో బయటకు వచ్చాడు తప్ప ఎప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు కంటిన్యూగా పాదయాత్ర చేసి జనాల్లో ఉన్న మనిషి కంప్లీట్గా ఇంకొక 5 సంవత్సరాలు ఏదో పగలంతా స్విచ్ ఆన్ చేసి రాత్రంతా స్విచ్ ఆఫ్ చేసినట్టు 5 సంవత్సరాలు మొత్తం రోడ్లెమ్మడి పడ్డాడు, తిరిగాడు, ఓట్లు వేయించుకున్నాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత నెక్స్ట్ 5 ఏళ్ళకి వచ్చేసరికి కంప్లీట్గా నాకు అసలు ప్రజలతో సంబంధం లేదు, మినిస్టర్లతో సంబంధం లేదు, ఎమ్మెల్యేలతో సంబంధం లేదు, ఒక్కడికి అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు జగన్మోహన్ రెడ్డి. మినిస్టర్లు పోయినా కూడా ద్వారబంధనం దగ్గర చేతులు కట్టుకొని నిలబడితే ఆయన వచ్చేటప్పుడు విష్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఈ పరిస్థితుల్లో కేపాల్కైనా కొంచెం మెజారిటీ ఓట్లు వచ్చినాయి రాష్ట్రంలో, 1300-1500 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీలో కొంతమందికి ఆ ఓట్లు కూడా రాని పరిస్థితి ఉంది. ఎందుకంటే కంప్లీట్గా టీడీపీ స్వీప్ చేసుకుంటూ వెళ్ళింది, ఇంకెవడు ఊర్లో వీడికి వేయలేదు వైసీపీకి అనే పరిస్థితిలో కంప్లీట్ స్వీప్ చేసుకుంటూ వెళ్ళింది కదా. ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అసలు పాదయాత్ర ఎందుకు చేసినట్టు, ఈ 5 ఏళ్ళు బయటికి రాకుండా ఎందుకు ఇంట్లోనే కూర్చొని బట్టలు నొక్కినట్టు ప్రశాంత్ కిషోర్ చెప్పాడు ఒక ప్రెస్ మీట్లో. కంప్లీట్గా ఈయన నేను పంచుకుంటూ వెళ్తాను, నేను ప్రొవైడర్ని, అంతే, జస్ట్ స్కీమ్స్ ప్రొవైడర్ని అని చెప్పి బటన్ నొక్కుని వెళ్ళాడు. సో ఈ సిచ్యువేషన్లో ఏం చూడాలి? కర్మఫలం అని ఒకటి ఉంటుందండి. ఇది అంటే త్రూ దిస్ మీడియం నేను కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ కానీ ఎనీ పొలిటీషియన్ కూడా చెప్తా, ఫస్ట్ పథకాలు ఇచ్చేస్తే గవర్నమెంట్ ఫామ్ అయిపోతుందని ఫస్ట్ మైండ్లో తీసేయండి. నాకు తెలిసిన ఆంధ్రప్రదేశ్లో 60-70 lakhs వైట్ రేషన్ కార్డ్స్, రైట్? అప్రాక్సిమేట్లీ, యాక్యురేట్ ఫిగర్ నాకు తెలియదు, కొంచెం అటు ఇటుగా. ఉన్న ఓటర్స్ ఎంతమంది ఉన్నారు? 4 కోట్ల మంది. మీ మేనిఫెస్టో ఫస్ట్ ఓంకారం రాసేటప్పుడే పథకాలు అని రాయటమే అది ఇట్స్ ఎ బ్లండర్ అండి. అది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరన్నా ఒక ప్యాకేజ్, ఒక మార్కెటింగ్ చేసే వ్యక్తికి వెల్ఫేర్ ఏ మేనిఫెస్టోలో ఉన్నా రాశారా మీరు చూసారా ఇప్పుడు వరకు? లేదు. వైఎస్ఆర్సీపీ ఏం చేసింది అంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి పెన్షన్ వెళ్తుందా, బియ్యం వెళ్తున్నాయా, ఉప్పు వెళ్తుందా, పప్పు వెళ్తుందా అంటే మిడిల్ క్లాస్ వాడు బతకద్దా? ఇప్పుడు అదే మిడిల్ క్లాస్, అదే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే జాబ్ రాలేదో ఈడ్చి కొడితే 14, వాళ్ళు చెప్పిన భవిష్యత్తు జాతకం కాస్ట్ 14 సీట్లతో రెస్ట్రిక్ట్ అయిపోయింది. ఏ గవర్నమెంట్ వచ్చినా అరే బిలో ది పవర్టీ లైన్లో ఉన్నాడు, వాడికి నెలకు 5,000 వస్తే వాడి పేదవాడు, దాని నుంచి ఫస్ట్ బయటకు వచ్చేయాలి. పథకాలు తీసుకునే వాళ్ళు కూడా 10,000 స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు ఈ రోజుల్లో, అవునా? మరి అప్పుడు వాళ్ళని ధనికులు అంటారా, పేదోళ్ళు అంటారా? అవునా? రైతు బంధు తీసుకునే వాళ్ళు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళని పేదోళ్ళు అంటారా, ధనికులు అంటారా? వాళ్ళకి ఇదే గవర్నమెంట్ స్కీమ్ మీరు ఫ్రేమ్ చేస్తారా? బ్యాంక్ లోన్ పెట్టుకొని చదువుకున్న విద్యార్థికి ఉద్యోగం రాకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు తీసుకోవాలి? అరే ఆ బ్యాంకుకి నేను ఎడ్యుకేషన్ లోన్ ప్రకారంగా నేను ఇంట్రెస్ట్ ఇస్తున్నాను కదా, నన్ను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? చీఫ్ మినిస్టర్ ఫస్ట్ మేనిఫెస్టోలో రాయాల్సిందే ఇది. ఎడ్యుకేషన్ లోన్లో కూడా నేను నా బ్యాంక్స్కి ఒక నేషనలైజ్డ్ బ్యాంక్లో అప్పు తీసుకుంటే వడ్డీ కడుతున్నా, నన్ను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఒక మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ యూత్, లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు,
ఆర్టీసీ బస్సు ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ చేశారు, ఏపీలో కూడా ఫ్రీ చేస్తూ ఉంటున్నారు. ఓకే, కానీ 50-50 చేయండి. అక్కడ కూడా అంతే, సమన్యాయం చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ నంద్యాలకు వచ్చేసరికి శిల్పారావికి మద్దతుగా అల్లు అర్జున్ వెళ్ళారు. సో అల్లు అర్జున్ వెళ్ళినా కూడా అక్కడ ప్రభావం చూపినట్టు తెలుస్తుంది, ఎందుకంటే కంప్లీట్గా అక్కడ శిల్పారావి ఓడిపోయే పరిస్థితి. ఇక్కడ ఎందుకు అంత డైవర్టెడ్ పాలసీనా లేదంటే డివైడ్ అండ్ రూల్ పాలసీనా? ఏం లేదండి. మన ఇద్దరు ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాకు చాలా థిక్నెస్ ఉంది. నాకు ₹1 కోటి అప్పు కావాలంటే మీరు ఇస్తారు, మీకు కావాలంటే నేను ఇస్తాను. మీకు నేను ఫోన్ చేశాను, నరసింహ నేను ఇట్లా ఎలక్షన్లో క్యాంపెయిన్ కంటెస్ట్ చేస్తున్నాను, నువ్వు రాని, మీరు వస్తారు కదా. కాకపోతే వెళ్ళిన టైం అనేది మోస్ట్ హీటెడ్ టైంలో వెళ్ళాడు ఆయన. అంటే అక్కడ లాస్ట్ రోజు అదే ఒక ఆస్ట్రాలజర్ చెప్పింది చాలా గొప్పది, 160 వస్తాయని నమ్మిన జనం ఉన్న టైంలో ఇది జరగడం యాక్సిడెంట్లుగా అనుకోవాలంతే. ఒకవేళ ఇది యాక్సిడెంట్లో అయితే 2009 ప్రజారాజ్యానికి సంబంధించి ఇదే అల్లు అర్జున్ ఎక్కడ అల్లు అరవింద్ చెప్తా మీకు, ఎక్కడైతే నన్ను కంప్లీట్ చేయండి. మీకు వచ్చిన నాకు అర్థం. ఎక్కడైనా అల్లు అర్జున్ గారు మైక్ తీసుకొని వైఎస్ఆర్సీపీని గెలిపించండి అని అన్నాడా? లేదు. కానీ ఇండికేషన్ అయితే అదే కదా, చెయ్యెత్తి శిల్పారావి అదే చెప్తున్నాను. ఎలక్షన్స్ జరిగే ప్రీవియస్ 6 months ఏదైతే ఉంటుందో మోస్ట్ హీటెడ్ టైం, వింటర్లో కూడా మీకు గాలి వేడిగానే వస్తుంది. ఆ టైంలో ఇది జరిగింది. ఈయన ఎక్కడా కూడా పార్టీకి ప్రమోట్ చేయలేదు, రైట్? ఇంటికి వెళ్ళొచ్చాడు. దాన్ని మీడియా ప్రొజెక్షన్ చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే ఆ కాంట్రవర్సీ క్రియేట్ చేయక్కర్లేదు. ఒక కాంట్రవర్షియల్ థాట్ని క్రియేట్ చేసి వదిలేస్తే అది గాలిలో చక్కర్లు కొడతా ఉంటుంది. మీకు నచ్చింది మీరు అనుకోవచ్చు, నాకు నచ్చింది నేను అనుకోవచ్చు. ఇప్పుడు ఇంతమంది ఇంత కాంట్రవర్షియల్ థాట్స్లో అనుకున్నారు కదా, దానివల్ల ఏమన్నా రిజల్ట్ వచ్చిందా? రిజల్ట్ మారిందా? లేదు. మరి ఇవంతా టైంపాస్ గాసిప్స్ అంటాం అనమాట మేము. అంటే 2009లో ఇక్కడ ప్రచారం ఏం జరిగిందంటే, ఎప్పుడైతే అల్లు అర్జున్ వెళ్ళి ప్రచారం చేశాడో, ప్రచారం